నీతో చాలా మంచి లైఫ్ ఊహించుకున్నాను స్వాతి. ఇలా నువ్వు మధ్యలో వదిలిపోతే మళ్ళీ మరమనుషుని అయిపోతానేమో. నీకు దూరంగా ఉండలేను స్వాతి. అయినా క్లయింట్ ముందు కుప్పిగంతలు ఏంటండి? అడ్డగాడిలో పెరిగారు, కామన్ సెన్స్ ఉండకర్లా. బాగా అయిందా? వద్దు వద్దు అంటే ముద్దు చేసావు, ఇప్పుడు ముడ్డు కాడు కూడా నీళ్ళు లేకుండా చేసింది. సార్ రాధిక తాగొచ్చా అనుకున్నావా? తాగే వచ్చా. ఆగో, కూర్చో. రాధిక, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నాకేం తోచదు. డబ్బులు లేవని విడిపోదాం అన్నావు. మనం పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు పాకెట్లో 600 ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చాం. కలిసి నడుద్దాం రాధిక. మీ అమ్మ చెప్పిందని కాదు, నీకు అనిపిస్తే చెప్పు. డివోర్స్ తీసుకుందాం. తాగినోని మాటలు నమ్మి ఎవరు బాగుపడ్డారని? నా కూతురు నాతోనే ఉంటుంది. నీ పిలక కారు వంపర కట్టేసి 100 స్పీడ్ కొట్టా. నువ్వు చెప్పు రాధిక. రావు గారికి నా మీద చాలా ప్రేముందే. ఏమండే రావు గారు, ఐ లవ్ యూ అండి. బాగా ఆలోచించుకోవే, తర్వాత కుయ్యో ముర్రో అంటే ఏం లాభం ఉండదమ్మా. అమ్మా, రేపు తెల్లవారుజామున బస్కి బయలుదేరు. రావు గారు, పొద్దున్నే అమ్మని బస్టాండ్లో వదిలిపెట్టరండి. ఆకలేస్తుంది రాధిక గారు. అయ్యో, 10 నిమిషాల్లో వంట చేస్తాను. బట్టలు సర్దుకోండి అత్తయ్య గారు. అలాగే నాయనా. అత్తయ్య, మీరు నాకు దైవ సమానరాలు. వామ్మో బాబు, నీకు నమస్కారం. బట్టలు సర్దుకుంటున్నా. మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. మార్నింగ్ కార్తీక్. ఏంటి కార్తీక్ హుషారుగా ఉన్నాడు? ఆల్ట్ బయాలజీ సబ్స్క్రిప్షన్ దొరుకుంటది. కార్తీక్, ఏంటి ఎగ్జైట్ అవుతున్నావు? పొద్దున్నే జ్యోతిషుడికి జాతకం చూపించానండి. ఇవాళ నా లైఫ్ లో 2 అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. కంపెనీ అమ్మేస్తున్నావా? నీ ఆ నోటేమట ఒక్క మంచి మాట రాదా? సార్, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను సార్. మా బోర్డ్ మెంబర్స్ కూడా మిమ్మల్ని రిఫర్ చేశాను. డెమోకి మన ప్రాజెక్ట్ చూపించొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికి ½ an hourలో శాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి. నిజమా? నేను ఇంకా పొట్లాలు కట్టవసరంలా. నేను కూడా ఆటో తొక్కక్కర్లేదు సార్. లాయర్ ఫీజు కూడా ఇచ్చేవచ్చు. సాయంత్రం పార్టీ ఉంది, అందరు రెడీగా ఉండండి. రావు గారు, చిప్స్ ప్యాకెట్లు కూల్ డ్రింక్ ఇచ్చి పార్టీ అంటాడేంటి? ఇవి చూడ్డాకే కూల్ డ్రింక్స్. పార్టీ మరీ చీప్ గా ఉందని చీప్ లెక్కర్ కలిసి. సో ఫైనలీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, అందరికి శాలరీస్ వచ్చాయి. వాట్ నెక్స్ట్? సో గైజ్, ఈ వీక్ పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతున్నాను. మీకు మోస్ట్లీ కొత్త ప్రాజెక్ట్ మేనేజర్ రావచ్చు. ఆల్ ది బెస్ట్, కీప్ వర్కింగ్. టచ్లో నీకు ట్రై చేస్తా. జైత్రి, నిన్నెప్పుడు ఏదో అనేవాడిని కదా, ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఏ ఊకో ప్రసాద్, చెప్పానా దానికి సిగ్గుసారం లేదని? చూడు కార్తీక్, పోయే ముందు కూడా ఎట్లా ఏడిపిస్తుందో. పోనీ జైత్రి. ఇంకా ఈ మంత్రాలు ఏంటండి? కార్తీక్, డాన్స్ చేయండి. నో నో నో. కార్తీక్ డాన్స్ చేయాలి, కార్తీక్ డాన్స్ చేయాలి, కార్తీక్ డాన్స్ చేయాలి, కార్తీక్ డాన్స్ చేయాలి, కార్తీక్ డాన్స్ చేయాలి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అరే, మంచి నాటు బీట్ పెట్టండి రా. ఇప్పుడు డాన్స్ ఎలా చేయాలంటే 2 చేతులు ఇలా నేలకి సమాంతరంగా పెట్టి కార్తీక్ డాన్స్ కదా చేయమంది. కోడి పందాలకి వెళ్ళి కార్తీక్ గడి కాలుకి గంపకం తోసేయాలి కోడి పెంట. కమాన్ గైస్, మీరు కూడా. మేమా? సార్ చెప్పండి. అలాగే సార్. అదేంటి ప్రసాద్ డల్గా ఉన్నావు? శాలరీలు కూడా పడ్డాయి కదా. జీతం పడింది కార్తీక్.
కానీ జీవితమే ఆగినట్టు అనిపిస్తుంది. సరే అయితే బయలుదేరతా యూకేఎస్ కార్యం. అది కాదు ప్రసాద్, కొంతసేపు నలుగురితో ఉంటే. లేదు కార్తీక్, నాకు కొంచెం అనేజీగా ఉంది. ఓకే బాయ్, టేక్ కేరా. సారీ నీరజ గారు, చాలాసార్లు మీకు బాడీ షేమింగ్ చేసి మాట్లాడాను. ప్రసాద్, నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో అన్నావు. ఫ్రెండ్స్ కదా మేము, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా తమ్ముడు? ప్రసాద్ గారు, నీరజ గారు మిమ్మల్ని తమ్ముడు అన్నారండి. మరే ఎప్పుడు లవ్ అని పీకు తినేదానే కదక్క. పేడి మహోడివి, నిన్నెవడో లవ్ చేస్తాడు. పేడి మొహం. నాకు ఒక టేస్ట్ ఏడ్చింది. నేను ఒకతను లవ్ చేస్తున్నాను తెలుసా? ఇంతకీ ఎవరా మహానుభావుడు? కార్తీక్. కార్తీక్, కార్తీక్, నీరజ గారు, కామన్ సెన్స్ ఉందా మీకు? ఎవరో ఒకరు నేలమట్టం చేస్తే కానీ నిద్ర పట్టదా? కార్తీక్, పాపం పిల్లోడు భూస్థాపితం అయిపోయాడు. కార్తీక్, శాలరీ వచ్చిన ఆనందం సెకండ్ కూడా లేకుండా పోయింది. నీరజ గారు, మీరే పడేశారు, మీరే హ్యాండిల్ చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. నేను తీసుకెళ్తానులే, తన ఫ్లాట్లో వదులుతాను. కంగ్రాట్స్ అక్క, బాగా జాగ్రత్త. థ్యాంక్ యూ. రెస్ట్ ఇన్ పీస్ కార్తిక్. కార్తీక్, కార్తీక్, కార్తీక్. సారీ స్వాతి, నిన్ను బాధ పెట్టాలని అనలేదు. ఇంతలా బాధపడతావు అనుకోలేదు. నేను బాధపడుతుంటే నీకు అర్థం కావట్లేదు. నొప్పి విలువ నీకు ఇప్పుడు తెలుస్తుందా? నేను నీతో ఉంటే ప్రతిరోజు ఏడవాలి. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీతో కలిసి ఉండడం కష్టం ప్రసాద్. స్వాతి ప్లీజ్ 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 స్వాతి, స్వాతి ప్లీజ్ స్వాతి, సారీ సారీ స్వాతి, సారీ మాత్రమే చెప్పగలను, కథాన్ని మార్చలేను. ప్లీజ్ స్వాతి, అర్థం చేసుకో. ఈ రిలేషన్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్. అమ్మాయి ప్రేమతో దగ్గర అవ్వాలి, అడుక్కుంటే కాదు. నువ్వెంత బాధపడినా నాకు కనీసం నీ మీద జాలి కూడా వేయట్లేదు. రెక్కలొస్తే ఎగిరిపోవాలి, విరగొట్టుకొని పంజరంలో బ్రతకడం మూర్ఖత్వం. హలో సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. హాయ్ స్వాతి. ఏం డిసైడ్ అయ్యారు? డివోర్సే సార్. మీరు? తను అడిగింది ఇవ్వడం తప్ప ఏం చేయలేను సార్. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా కలిసి ఉండాలనిపించలేదా? అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మొదట్లో విడిపోదామని అనుకున్నాను సార్, కానీ 6 నెలలు దగ్గరగా ఉండి తనకు దూరం అవుతుంటే తెలిసింది. తప్పు తెలుసుకోవడానికి ఒక క్షణం చాలు సార్, కానీ సరిదిద్దుకోవడానికే అవకాశం లేదు. తన నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. కోర్టు 6 నెలలు టైం ఇస్తుంది తప్ప కలిసి ఉండమని చెప్పి కండిషన్ పెట్టదు. తప్పుడు సెక్షన్ చెప్పి మిమ్మల్ని ఒకే ఇంట్లో ఉంచమని మీ మావయ్య గారు చెప్తే చేశాను. కానీ కొన్ని ప్రయత్నాలు వృధా ప్రయాసాన్ని ఇప్పుడు అర్థమైంది. సార్, కోర్టుకి ఏ టైంకి రావాలి? 11 గంటలకల్లా ఇద్దరు కోర్టుకు వస్తే పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. మ్యూచువల్ కన్సెంటే కాబట్టి ఒక 2 అవర్స్లో మీకు డైవర్స్ వస్తుంది. ఓకే సార్. ప్రసాద్, మీ బాధ నాకు అర్థమైంది. బట్ డోంట్ వరీ, మీరు ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారు, బాగా సంపాదిస్తారు. అప్పుడు ఆవిడే మీ దగ్గరికి వస్తుంది. కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్? కోర్టులో కలుద్దాం సార్. ఓకే. స్వాతి, అమ్మా స్వాతి, ఆటో వచ్చిందమ్మా, రెడీ అయ్యావా? ఇది నేను తెస్తాను. నేను తీసుకొస్తాను. వద్దులే బాబు, నేను తీసుకొస్తాను. బాబు రండి.
ఒక్క నిమిషం అబ్బాయితో మాట్లాడొస్తానమ్మా. త్వరగా రండి నాన్న, టైం అవుతుంది. మీరు కలిసి ఉంటే చూడాలనుకున్నాను. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయింది. అసలు కొన్ని బంధాలు ఎందుకు కలుపుతాడో, ఎందుకు విడదీస్తాడో ఆ దేవుడికే తెలియాలి. పోయిన నమ్మకం వెళ్ళిన కాలం తిరిగి రావు మావయ్య. సంతృప్తి లేని సంపాదన కోసం సంతోషాన్ని తాకట్టు పెట్టేశాను. ఇలా తెంచుకుంటే తెగిపోతే అది బంధం ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. తను సంతోషంగా వెళ్ళిపోతూ జ్ఞాపకాలు నాతో వదిలేసింది మావయ్య. ప్రసాద్, దారిలో ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పు, వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాం. నన్ను ఏమైనా అనాలనుకుంటే అనేసేయి ప్రసాద్. తర్వాత నన్ను అనాలనే సరదా నీకు కూడా ఉండదు. అందరూ అంత దూరం వెళ్ళిపోతున్నారండి, ఏమనగలను? పెద్దవారు చాలా మాట్లాడినాను, తప్పుగా వినానుంటే నాన్న ఎంతసేపు? లేట్ అవుతుంది. వస్తున్నానమ్మా. వస్తాను బాబు. కాదు, వెళ్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్న పోనీ అన్నా, రానన్నా. If just for a minute I'd fall asleep and not dream about you. I hate to admit it, I'm out of ideas, I don't know what to do. Most of the times I think I'll make it through, but all that it takes is one image of you and it shivers. Nobody knows the way it shivers. Nobody knows. అన్ని బంధాలు చివరిదాకా కలిసి ఉండాలని లేదు. కొన్ని ప్రయాణాల మధ్యలోనే ముగిసిపోతాయి. తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. కష్టంగా ఉన్న నడవాలి, కన్నీళ్ళు వచ్చినా కదలాలి, కొత్త బంగారు లోకాన్ని వెతుక్కోవాలి. మీ ప్రసాద్ బెహరా. కాల్ చేయలేదు మరి? కాలా? ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో. షిట్, అన్నిసార్లు కాల్ చేసావా? చిత్ర, సారీ చిత్ర, మ్యాచ్ ఆడుతుంటే పక్కన పెట్టేసి ఆడుతున్నా. పర్లేదులే, ఇట్స్ ఓకే. చెప్పు, ఏంటి, ఏం పని? అది సరే గాని నేను ఎలా ఉన్నాను? నాలో ఏమైనా చేంజ్ ఉందా? అంటే బాగున్నావు చిత్ర. బాగున్నా అంటే అలా కాదు, స్పెసిఫిక్ గా ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? ఇది నాకు తెలుసు.